హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన ప్యాషన్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 సీజన్లు గడిచిపోయినాయి. ఆల్మోస్ట్ ప్రతి సమ్మర్కి మనకు అదొక ఎంటర్టైన్మెంట్ ఫండ్. అది ఇండియా మొత్తం అందరం సాయంత్రం అయితే ఐపీఎల్ కోసం వెయిట్ చేసేది, మరుసటి రోజు ముందు జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడుకునేది. ఇట్ హ్యాస్ బీన్ దాట్ ఎంటర్టైనింగ్. మనకి తెలియని ప్లేయర్స్ చాలామందే ఇండియన్ సర్క్యూట్కి ఆడుతున్నారు అండ్ ఆడుతూనే ఉంటారు థ్యాంక్స్ టు ఐపీఎల్. ఈసారి కూడా అలాగే నడిచింది. 70 మ్యాచ్లుగా నడిచే లీగ్ ఫేజ్లో ఆల్మోస్ట్ హాఫ్ వే స్టేజ్కి వచ్చేసాము. ఈ సీజన్లో కూడా 33 గేమ్స్, దట్ ఈస్ ముంబై పంజాబ్ మ్యాచ్ తర్వాత చేస్తున్న రివ్యూ ఇది. మన ఛానల్లో మ్యాచ్ ప్రీవ్యూస్ కూడా పెడుతున్నాము షార్ట్స్ రూపంలో. డూ వాచ్ దెమ్ అండ్ ఎంకరేజెస్. స్టార్ట్ చేసేది పాయింట్స్ టేబుల్ గురించి మాట్లాడుకుంటూ స్టార్ట్ చేద్దాం. టాప్ 4లో ఉన్న టీమ్స్ రాజస్థాన్, కోల్కతా, చెన్నై అండ్ హైదరాబాద్. పంజాబ్ అండ్ ఆర్సీబీ ఆర్ సిట్టింగ్ రైట్ ఎట్ ద బాటమ్ విత్ 2 and 1 wins రెస్పెక్టివ్లీ. సీజన్ స్టార్టింగ్లో అయితే ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు భయ్య ఆర్సీబీ లాస్ట్లో ఉంటుంది అన్న విషయం. ఓకే, విల్ కీప్ దట్ అసైడ్ ఫర్ నౌ. మూవింగ్ ఆన్, మోస్ట్ రన్స్ వచ్చి విరాట్ కోహ్లీ, రియాన్ పరాగ్ అండ్ రోహిత్ శర్మ. రియాన్ పరాగ్ అసలు అమేజింగ్ ఫామ్ లో ఉన్నాడు. మోస్ట్ వికెట్స్ వచ్చి ఫస్ట్ ప్లేస్ లో బుమ్రా, సెకండ్ ప్లేస్ లో చహాల్ అండ్ థర్డ్ ప్లేస్ లో జెరాల్డ్ కోట్జియా. ఈసారి ఐపీఎల్ లో మనకి ముగ్గురు న్యూ కెప్టెన్స్ ఉన్నారు భయ్య. ప్యాట్ కమిన్స్, రుతురాజ్ గైక్వాడ్ అండ్ శుభ్మన్ గిల్. ప్యాట్ కమిన్స్ ఇస్ ఓకే, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ స్ట్రెంగ్త్ టిల్ ద స్టార్ట్ ఆఫ్ దిస్ సీజన్ హ్యాస్ ఆల్వేస్ బీన్ బౌలింగ్. కానీ ఈ సీజన్ లో ఎందుకు చాలా ఎక్కువ రన్స్ ఇస్తున్నారు. సంహవ్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్ వీళ్ళందరూ కూడా టుగెదర్ గా క్లిక్ అవ్వట్లేదు. మూవింగ్ ఆన్, రుతురాజ్ గైక్వాడ్, వన్ ఆఫ్ ద న్యూ స్టార్ హూస్ కమ్ అప్ ఫ్రమ్ ఐపీఎల్ అండ్ సిఎస్కే హ్యాస్ ట్రీటెడ్ హిమ్ వెరీ వెల్. కెప్టెన్సీ ఇచ్చారు అండ్ తన కెప్టెన్సీ స్టైల్ అండ్ ఎవ్రీథింగ్ చూస్తుంటే ఐ ఫీల్ లైక్ ధోని ఈస్ రియలీ సపోర్టింగ్ హిమ్ వెరీ వెల్. అలాగే సిఎస్కేలో ప్రతి ఒక్కరికి ఒక రోల్ అంటూ అసైన్ చేసింది అండ్ దాట్ మేక్స్ ద కెప్టెన్సీ మచ్ ఈజియర్. నెక్స్ట్ ఇస్ శుభ్మన్ గిల్ అండ్ హీ ఈస్ స్ట్రగ్లింగ్ ఎ బిట్, ఎందుకంటే హార్దిక్ పాండ్యాకి వాళ్ళకి ఎగ్జాక్ట్ రీప్లేస్మెంట్ దొరకలేదు అండ్ విజయ్ శంకర్ ఇస్ నాట్ ద సేమ్ హూ ప్లేడ్ లాస్ట్ సీజన్. అలాగే అందరూ కూడా వాళ్ళ ఫామ్ లో కొంచెం డిప్ చూస్తున్నారు అండ్ దాట్ ఈస్ బీయింగ్ ఎఫెక్టింగ్ ద కెప్టెన్సీ. అలాగే శుభ్మన్ గిల్ ఫామ్ ను కూడా అది ఎఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ మాట్లాడుకోవాలంటే హైయెస్ట్ స్కోర్స్ గురించి మాట్లాడుకోవాలి భయ్య. ఎస్ఆర్హెచ్, హెన్రిక్ క్లాసన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, వీళ్ళ ముగ్గురు కలిసి ఎస్ఆర్హెచ్ టీమ్ బ్యాటింగ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయారు భయ్య. ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో ఆర్సీబీ పేరు మీద ఉన్న సింగిల్ ఇన్నింగ్స్ లో హైయెస్ట్ స్కోర్ రికార్డ్ ని బద్దలు కొట్టి 277 కొట్టారు. అక్కడతో అయిపోలేదు భయ్య. మళ్ళీ నెక్స్ట్ ఆర్సీబీతో మ్యాచ్ లో 287 కొట్టారు. దాట్ మీన్స్ దే బెటర్డ్ దేర్ ఓన్ రికార్డ్. కానీ ఇక్కడ నాకున్న కంప్లైంట్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ గురించి, ఈవెన్ దో దే ఆర్ స్కోరింగ్ దాట్ హై, దే ఆర్ ఆల్సో గివింగ్ అవే రన్స్ దాట్ హైలీ. అంటే ముంబై మ్యాచ్ లో ముంబై 246 స్కోర్ చేసింది. ఆర్సీబీ మ్యాచ్ లో అయితే థ్యాంక్స్ టు దినేష్ కార్తిక్ ఆర్సీబీ స్కోర్ 262, ఆల్మోస్ట్ 25 రన్స్. ఇంకొక 2 ఓవర్లు ఏమన్నా ముందొచ్చుంటే గెలిచేదేమో ఆర్సీబీ. ఆ లెవెల్లో ఉంది మన డీకే పర్ఫార్మెన్స్. ఓకే, డీకే గురించి మాట్లాడుకుంటున్నాం. వాట్ అబౌట్ డీకే? డూ యూ థింక్ హీ షుడ్ బి రిప్రజెంటింగ్ ఇండియా ఇన్ ద T20 వరల్డ్ కప్? నాకైతే ఖచ్చితంగా వెళ్తాడా లేదా అనేది పక్కన పెడితే అట్లీస్ట్ దే హ్యావ్ టు డిస్కస్ హిస్ కంటెన్షన్ మ్యాన్. యాజ్ వీర్ ఆన్ ద టాపిక్ ఆఫ్ డీకే అండ్ ఆర్సీబీ, ఈసారి కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ బలా, టీమ్ డొల్లా. బౌలింగ్ మళ్ళీ అవే కష్టాలు భయ్యా. లాస్ట్ సీజన్ అట్లీస్ట్ సిరాజ్ వాజ్ బౌలింగ్ రియలీ వెల్, కానీ ఈసారి సిరాజ్ కూడా లాస్ట్ హిస్ టచ్. బ్యాటింగ్ లో మ్యాక్స్వెల్ పక్కన పెట్టేస్తే మిగతా అందరూ బానే పర్ఫార్మ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి మ్యాక్స్వెల్ అయితే ఒక బ్రేక్ తీసుకున్నాడు భయ్యా. హోప్ఫుల్లీ విల్ కమ్ బ్యాక్ ఇన్ టు ఫార్మ్. ఆర్సీబీకి డీకే ఇస్ ఎ కీపర్. డీకే ఇస్తున్న పర్ఫార్మెన్స్ ని దాటి పర్ఫార్మ్ చేస్తే గానీ ఇండియా టీంకి సెలెక్ట్ అవ్వము అంటే అలాంటి కీపర్లు ఇప్పుడు ఐపీఎల్ ఎవరున్నారు? కరెక్ట్ గా ఆలోచిస్తే రిషబ్ పంత్ ప్రాబబ్లీ హిస్ లెఫ్ట్ హ్యాండెడ్నెస్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ అండ్ ఆల్సో యాక్సిడెంట్ అయిన తర్వాత ఐ థింక్ బేస్డ్ ఆన్ హిస్ కీపింగ్ హీఈస్ బ్యాక్ ఇన్ టు హిస్ ఫిట్నెస్ ఫార్మ్. అలాగే సంజు శాంసన్. ప్రతి సీజన్ సంజు శాంసన్ మీద ఉన్న ఏకైక కంప్లైంట్ వాజ్ హిస్ కన్సిస్టెన్సీ, కానీ ఈ సీజన్ లో హీ హ్యాస్ బిన్ కన్సిస్టెంట్ అండ్ ఈస్ డూయింగ్ వెల్. వైల్ వీఆర్ ఆన్ ద టాపిక్ ఆఫ్ వికెట్ కీపింగ్, మనం ఖచ్చితంగా 17వ సీజన్ ఆడుతున్న ఒక వికెట్ కీపింగ్ లెజెండ్ గురించి మాట్లాడుకోవాలి, ఎంఎస్ ధోని. ఎస్, 17వ సీజన్ ఆడుతూ కూడా అట్ ద ఏజ్ ఆఫ్ 42 హార్దిక్ పాండ్యాని లాస్ట్ ఓవర్లో 22 రన్లు కొట్టాడు భయ్య. వాట్ మోర్ కెన్ యూ ఆస్క్ ఫ్రమ్ ధోని? అలాగే వికెట్ కీపింగ్ చాలా బాగా చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే రుతురాజ్ గైక్వాడ్కి కెప్టెన్సీలో కూడా హెల్ప్ చేస్తున్నాడు. రోహిత్ శర్మ, ద ఇండియన్ కెప్టెన్, యాక్చువల్లీ ఇంపాక్ట్ ప్లేయర్ గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు భయ్య. దాట్ ఈస్ డిస్ట్రాయింగ్ ఇండియన్ క్రికెట్ అని. ఏ రకంగా అంటే ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ఆల్ రౌండర్స్. అంటే ఏంటి, శివం దూబే ఈస్ బ్యాటింగ్ రియలీ వెల్ కానీ హీఈస్ నాట్ కమింగ్ బ్యాక్ అండ్ బౌలింగ్. సో దాట్ మీన్స్ హిస్ అదర్ స్కిల్ ఈస్ గెటింగ్ లాస్ట్. ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉంది కదా, మనం 6వ బౌలర్ని వేరే వాడిని తీసుకుందాం, శివం దూబేని పక్కన పెట్టేసి మంచి బౌలర్ని తీసుకుందాం అన్న ఐడియాతో టీమ్స్ ఆర్ ప్రొసీడింగ్ ఫర్దర్. దాట్ ఇన్ టర్న్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ఇండియన్ క్రికెట్. ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల అంతా లాస్ అయినా అంటే లేదు భయ్య, మనకి ఎంటర్టైన్మెంట్ వస్తుంది, హై స్కోరింగ్ గేమ్స్ వస్తున్నాయి. కానీ ఈ రకమైన ఇంపాక్ట్ ఇండియన్ క్రికెట్ మీద ఉంటుంది అంటే ఆల్రౌండర్స్ ఆర్ గోయింగ్ టు ఫేడ్ అవుట్ అనే విషయం చాలా ఇంపాక్ట్ఫుల్ భయ్య.
సో వాట్ ఈస్ యువర్ స్టాండ్ ఆన్ దిస్? మీరు ఇంపాక్ట్ ప్లేయర్ని సపోర్ట్ చేస్తున్నారా లేదా అపోజ్ చేస్తున్నారా రోహిత్ శర్మ లాగా? ఇండియన్ క్రికెట్ టీమ్ సబ్జెక్ట్ మీద ఉన్నాం కాబట్టి వాట్ అబౌట్ ద టీమ్ సెలెక్షన్స్ ఫర్ ద T20 వరల్డ్ కప్ హ్యాపెనింగ్ ఇన్ వెస్ట్ ఇండీస్ అండ్ US? సో నా లెక్కలో అయితే చహాల్ అండ్ కుల్దీప్ షుడ్ బి సెలెక్టెడ్ అనేది నా థాట్. అలాగే హార్దిక్ పాండ్యా హ్యాస్ టు మెయింటైన్ హిస్ ఫిట్నెస్ అండ్ ఆల్సో సూర్యకుమార్ యాదవ్ షుడ్ బి బ్యాక్ ఇన్ టు హిస్ బెస్ట్. అలాగే విరాట్ కోహ్లీ ఉండాలి అండ్ రోహిత్ శర్మ షుడ్ బి కెప్టెనింగ్. సో వాట్ ఈస్ యువర్ థాట్ ఆన్ ఇట్? కీపర్, స్పిన్నర్స్, పేసర్స్, నా లెక్కలో అయితే ఎవ్రీబడి విల్ బీ లుకింగ్ ఎట్ దీస్ 3 డిపార్ట్మెంట్స్. సెలెక్షన్ అయ్యే టైంకి ఈ 3 డిపార్ట్మెంట్లో ఎవరిని సెలెక్ట్ చేశారనేది నేను కూడా చూస్తాను, నా అలాగే చాలా మంది కూడా చూస్తారు. ఒక్కసారి సెలెక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో పెడతాను బేస్డ్ ఆన్ ద టీమ్ దట్ ఈస్ సెలెక్టెడ్. ఫర్ నౌ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ప్యాషన్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోల్ని చూడండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.